హరీష్ రావు కంటతడి అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏం జరిగింది? ఓ చిన్నారి మాటలకు భాగోద్వేగమైంది. ఓ చిన్నారి మాటలకు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు కన్నీరు పెట్టుకున్నారు. సిద్దిపేటలోని ఓ స్కూల్లో విద్యార్థులకు జరిగిన భద్రంగా ఉండాలి, భవిష్యత్తులో ఎదగాలి అనే అవగాహన సదస్సులో ఆయన శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారి మాట్లాడుతూ, నా పేరు సాత్విక, నేను ఇక్కడికి రావడానికి మా అమ్మే కారణం. నేను సెకండ్ క్లాస్లో ఉన్నప్పుడు మా నాన్న చనిపోయాడు. అప్పటి నుంచి మా అమ్మే నన్ను మంచిగా చూసుకుంటుంది, కానీ నేను ఊరికి తిడుతుండేదాన్ని. నేను ఇప్పటి నుంచి మా మమ్మీని మంచిగా చూసుకుంటా, మా మమ్మీకి మంచి పేరు తీసుకొస్తా అంటూ కన్నీరు పెట్టిన పరిస్థితి కనబడుతుంది. ఆ సందర్భంలో తన్నీరు హరీష్ రావు కూడా వారి యొక్క కూతురు గుర్తు రావడం, వారు కూడా కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి. నిజంగా కూడా తన్నీరు హరీష్ రావు గురించి ఒక మాట చెప్పాలంటే ఎప్పుడు కూడా ప్రజల పక్షమే. నాడు ఉద్యమ సమయంలో కూడా ఉద్యమకారులందరినీ ఏకం చేస్తూ అప్పుడు ఉద్యమ సమయంలో ముందు నడిపిండు. ఆ తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత పాపం 10 సంవత్సరాలు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు కానీ తనకి ఇచ్చిన ప్రతి బాధ్యతలో కూడా 100% పనిచేసిండు. ఇప్పుడు పూర్తి స్థాయిలో విపక్షంలో ఉండి కూడా తన నియోజకవర్గానికి సంబంధించి కంటికి రెప్పలా కాపాడుకుంటూ రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా కూడా వెళ్తున్న పరిస్థితి కనబడింది. నిన్న తెలంగాణలో సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో వైరల్ అయిన వీడియో ఏదైనా ఉంది అంటే ఇది. ఎందుకంటే ఎమోషనల్స్ అంటే అనేక కుటుంబాలకు సంబంధించి కొన్ని కుటుంబాలకు సంబంధించి రోజువారీ పని చేస్తేనే పొట్టగడిచే పరిస్థితి, కొన్ని కుటుంబాలకు సంబంధించి నెలవారీ జీతాలు, మరికొన్ని కుటుంబాలకు సంబంధించి పని చేయకపోతే జీవితాలు ఆగమే. కొంతమంది అనారోగ్యంతో మరణించడం, ఆ కుటుంబానికి సంబంధించి రకరకాలుగా ఒక్కొక్క కుటుంబాన్ని ఒక్కొక్క వాదన, ఒక్కొక్క కుటుంబాన్ని ఒక్కొక్క రోదన, ఒక్కొక్క కుటుంబాన్ని ఒక్కొక్క కన్నీళ్ళ బాధన. ఈ తెలంగాణలో ప్రతి కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, సమస్యలు లేవు అని నేను చెప్తలేను. సో మొత్తానికి నిన్న చిన్నారి మాట్లాడిన మాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో వైరల్గా మారిపోయింది. ఆ చిన్నారి కన్నీటి పర్యతమవుతూ కన్నీళ్లు పెడుతున్న దృశ్యంతో పాటు ఆ వీడియో తెలంగాణలో చాలా మందిని కూడా ప్రేరేపించే విధంగా ఉండి, అటు మరోవైపు కూడా ఆ వీడియో అక్కడ మాట్లాడుతున్నప్పుడు హరీష్ రావు చూసి చలించిపోయిన పరిస్థితి చూస్తాం. ఒక చిన్నారికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇంత చిన్న వయసులో తాను ఎదుర్కొంటున్న అంత దుర్భరమైన పరిస్థితిని చూసి చాలా కన్నీళ్ళు అందరికీ కూడా వచ్చిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి దానికి సంబంధించిన వీడియో హరీష్ రావు కంటతడి పెట్టడానికి ప్రధానమైన కారణాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేసిన. ఇక దాంతోపాటు గద్వాలలో భూభారతి